కేజీఎఫ్ స్టార్ హీరో యష్ చేయకూడని పని చేస్తున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ టాక్సిక్ పై రోజుకో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమా మొదలుపెట్టి 2 ఏళ్ళు అవుతుంది, కానీ కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారో ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెజర్ డబుల్ అవుతుంది. సినిమా బడ్జెట్ కూడా డబుల్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రొడక్షన్లో సమస్యల పర్వం కొనసాగుతుంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, కాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి ఇవన్నీ ప్రాజెక్ట్ను స్లో మోడ్లోకి నెట్టాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే యష్ స్వయంగా సినిమా డైరెక్షన్లో జోక్యం చేసుకుంటున్నాడట. డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ని సైడ్ లైన్ చేశాడనే వార్త బలంగా వినిపిస్తుంది. ఈ కారణంగా ప్రొడక్షన్ స్పీడ్ మరింత తగ్గిపోయిందట. కేజీఎఫ్ 2 తర్వాత నేషనల్ లెవెల్ ఐకాన్ గా మారిన యష్ ఈ టాక్సిక్ తో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కారణంగా ప్రాజెక్ట్ డిలే అవుతున్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా ఫెయిల్ అయితే యష్ స్టార్డమ్ పై నేరుగా ఇంపాక్ట్ అవుతుందనే భయం ఫ్యాన్స్ లో ఉంది. ప్రస్తుతానికి యష్ చేతుల్లో 2 భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి టాక్సిక్, రెండోది రామాయణ. మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా వస్తున్న రామాయణలో యష్ రావణ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. కానీ టాక్సిక్ విషయంలోనే ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు. మరి యష్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.